హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అయిపోయింది. కంటెస్టెంట్స్ అందరూ వచ్చేసారు. సో మొత్తానికి ఇన్ని వీక్స్ జరిగింది ఒక ఎత్తు, ఈ వీక్ నుంచి జరిగేది ఒక ఎత్తు. అండ్ రాగానే ఒక మంచి వైబ్ వచ్చింది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ కూడా చాలా బాగా, అంటే ఆ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా బాగా ఒకటైంది. ఇంతకు ముందు కంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ పెరిగింది. నన్ను అడిగితే ఈ ఎపిసోడ్, నేను ఇప్పటివరకు చూసిన ఈ ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, కొంచెం హౌస్ అంతా కూడా నిండుగా ఉంది, కళకళలాడుతుంది, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మొత్తం నిన్న నామినేషన్స్ జరిగింది కదా, నామినేషన్స్లో మెయిన్ టాపిక్ అంతా కూడా మణికంఠ. సో ఉన్న హౌస్ మేట్సే మణికంఠని, అంటే ఇప్పటివరకు మణికంఠ టార్గెట్ చేస్తూ అది ఇది అంటే కొంచెం కార్నర్ చేసినట్టుగా మనోడు ప్రతి దానికి ఏడవడం, ఈ సింపతి అంతా, అంటే హౌస్లో ఉన్న వాళ్ళంతా మనోడు నెగిటివ్గానే పోర్ట్రేట్ అవుతాడు అనుకున్నారు. బట్ కానీ బయట నుంచి కొంతమంది వచ్చి చెప్పేదాకా తెలియదు. మణికంఠకు బయట చాలా పాజిటివ్ యాంగిల్ ఉంది, చాలా పాజిటివ్గా వెళ్ళిపోయాడు. ఎక్కువ మంది ఆడియన్స్ తనకి రీచ్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఉన్న హౌస్మేట్స్ అందరిలో ఒక టెన్షన్ స్టార్ట్ అయిందన్నమాట. అందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో వాడిని ఇన్ని రోజులు మనం ఇట్లా చేయడం వల్ల వాడే పాజిటివ్ అయ్యాడు, మనమే నెగిటివ్ అయినాం, సో మనమే కారణం అవుతున్నాం, సో మనం దాన్ని కొంచెం దూరంగా పెట్టాలి. ఇట్లా ఇది ఒక గ్రూప్ అయిపోయింది. మణికంఠ ఒకడు, మిగతా 7 ఒక గ్రూప్ అయిపోయారు అనమాట. ఇట్లా ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అవుతుందంటే ఇన్ని రోజులు అర్థం కాలేదన్నమాట. బిగ్ బాస్లో ఎప్పుడైనా ఏం జరుగుద్ది, ఎవరిని కార్నర్ చేస్తే వాడే బయట పాజిటివ్ అవుతాడు. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. అది కాకపోతే మనల్ని కొంచెం లేట్గా రియలైజ్ అయ్యారు. ప్రేరణ అంటది, ఇన్ని రోజులు మనకి ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు, బయట నుంచి ఎవరో వచ్చి చెప్పేదాకా. దట్ ఈస్ ఆల్సో గేమ్. మనకంటే ఇప్పుడు ఎమోషనల్ ఉంది, ఎమోషనల్తో పాటు స్ట్రాటజీ కూడా ఉంది. ఓన్లీ ఆ ఎమోషనల్ ఏదో ప్రతిదీ ఎమోషనల్గానే ఏడుస్తుందంటే మాత్రం నేను కూడా నమ్మను. ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చిన కానించి ఒకటే చెప్తాను, నేను గేమ్ ఆడడానికి వచ్చా, గేమ్ ఆడతా, గేమ్ పరంగానే ఆలోచిస్తా, గేమ్ లాగే ఉంటా అని ఫస్టే క్లారిటీ ఇచ్చిండు. మనకే అర్థం కాలేదు అది. సో ఆ ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి, అసలు ఎమోషన్ లేదు అని నేను, ఎమోషన్ ఉంది, బాధపడతాడు, ఏడిపోస్తాడు. బట్ కాకపోతే దాన్ని కూడా గేమ్కి ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటున్నా అనేది కూడా కరెక్ట్ పాయింట్. అది అంటే టేస్టీ తేజ ఎగ్జాక్ట్గా చెప్పినాడు. నిజంగా నువ్వు స్ట్రాటజీ అనుకున్న ఒక గేమ్ లాగా ఆడితే మాత్రం యు ఆర్ ఎ గుడ్ గేమర్. లేదంటే ఓకే, నువ్వు ఎమోషనల్గా నిజంగానే ఏడుస్తున్నావు అంటే ఓకే పర్లేదు, కానీ నువ్వు దాన్ని గేమ్ పరంగా స్ట్రాటజీ పరంగా వాడుతున్నావు అంటే యు ఆర్ ఎ రియల్లీ గుడ్ గేమర్ అని చెప్పేసి ఆ టేస్టీ తేజ్ అసలు ఇరగదీసిండు పాయింట్స్ చెప్పడంలో. అసలు ఇచ్చి పడేసినమాట పాయింట్స్, మామూలుగా చెప్పలేడు. అసలు క్రేజీ అనిపించింది టేస్టీ తేజ పాయింట్స్ అయితే. ఇద్దరిని నామినేట్ చేసి ఇద్దరిని కూడా హైలైట్ చెప్పిండు. హరితేజ కూడా యష్మిని అండ్ సీతని నామినేట్ చేసింది కదా. సో ఆ విషయంలో కూడా పాయింట్స్ అయితే చాలా బాగా చెప్పింది. అండ్ కాకపోతే సీత కొద్దిగా లో అయింది, అండ్ అది మాత్రం అర్థమైపోయింది. కానీ మరీ యష్మితో పోల్చుకుంటే సీత అంత కన్నింగ్ అయితే కాదు. యష్మి కొంచెం నిన్న అసలు మణికంఠని టేస్టీ తేజ ఓట్ అయ్యంగానే అసలు యష్మి ఇట్లా అంటే వాడిని ఎందుకు నామినేట్ చేయట్లే, నన్నే ఎందుకు నామినేట్ చేస్తారు, నేనే వాడిని టార్గెట్ చేసిన, వాడు నన్ను టార్గెట్ చేయలేడా. సో ఇట్లా అంటే ఎంత హ్యాపీనెస్ తనకి అసలు యష్మికి. కానీ ఇక్కడ లాస్ట్ సీజన్, పోయిన సీజన్లో టేస్టీ తేజ్ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మరి టేస్టీ తేజ్ ఈసారి మణికంఠని అండ్ యష్మిని, సో ఇద్దరిని నామినేట్ చేసిండు. డెఫినెట్గా మరి ఇద్దరిలోనే ఏమన్నా పోతారా కింద కామెంట్ చేసేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన 8 మంది ఎవరు ది బెస్ట్ అనిపించారో కామెంట్ చేయండి. నాకు మెహబూబ్ చెప్పిన పాయింట్, నామినేషన్ చేసిన పాయింట్ నాకు అసలు నచ్చలేదు అబ్బా. నాకు అవి ఏం అర్థం కాదు. అది అంటే సీతని నెక్స్ట్ యష్మిని నామినేట్ చేసింది కదా, అది ఏందో అంటే ఈయన సపరేట్గా వెళ్ళి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆ రిసీవింగ్ రాలేదు, మంచిగా మాట్లాడలేదు అని, అంటే నేను వచ్చిన మీతో మాట్లాడుతున్నా, మీ రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు. సో అది నాకు అంటే ఒక మంచి వెల్కమింగ్గా అనిపించలేదు. సో అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటే దట్స్ ఓకే ఫైన్. బట్ ఒక గ్రూప్ లాగా ఉండి నువ్వు ఆ గ్రూప్లోకి వచ్చినావు, రాగానే గ్రూప్లో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఆబ్వియస్గా మాట్లాడరు. అంటే వాళ్ళు పరిచయం. ఇప్పుడు సీత ఏదైతే పాయింట్ అన్నదో, మీకు బయట ఏమైనా క్లోజ్నెస్ ఉందో మీరు మాట్లాడుతున్నావు, మధ్యలో నేను వచ్చి ఇంటరప్ట్ చేసి మళ్ళీ మీ డిస్కషన్ని స్పాయిల్ చేస్తే బాగుండదు అని చెప్పి నేను ఇంటరప్ట్ అవ్వలేదు. అంతేగాని మీరు ఆడికి వస్తే మాట్లాడొద్దు, మాట్లాడకుండా ఉండాలి అనేది అయితే ఏం లేదు. అంటే నాకు ఆ పాయింట్స్ చాలా సిల్లీ పాయింట్స్ లాగా అనిపించింది. అంటే అది కాకుండా ఇన్ని రోజులు గేమ్ చూసారు కదా, గేమ్ పరంగా ఇంకేదైనా పాయింట్ చెప్పుంటే బాగుంది అనిపించింది. బట్ అది అబ్జల్యూట్లీ చాలా 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 రాంగ్ పాయింట్ అనమాట అది. అండ్ ఇంకొకటి, గంగవ్వ చాలా బాగా ఆడింది స్టార్టింగ్ రాగానే గేము, ఆ బెలూన్ గేమ్ ఏదైతే ఉందో, అవినాష్ అండ్ గంగవ్వ ఇచ్చి పడేసారు. సీతకి విష్ణుప్రియకి కొంచెం కూడా బ్రెయిన్ ఆడ యూజ్ చేయలేదు. ఇక్కడ పెట్టుకుంటే అది
ఆగదు బాలు, అక్కడ పెట్టుకోకూడదు కదా, అక్కడ ఆగదు బాలు. మంచి చంపకు పెట్టుకుని ఈ స్పేస్, ఇంత స్పేస్ దగ్గర నీకు బాల్ ఇట్లా ఒత్తి ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు అంత మంచిగా ఆడుతుంటే పక్కన నుండి వాళ్ళు ఇట్టి తీసుకుపోతారు బాల్. అస్సలు గంగవ్వ మాత్రం ఇచ్చి పడేసింది. గంగవ్వ మార్క్ మళ్ళీ కనపడుతుంది మనకి. ఎక్కడ కన్వర్జేషన్, ఆ కన్వర్జేషన్లో ఎంతవరకు కామెడీ చేయాలో అంత కామెడీ ఖచ్చితంగా చేసేస్తుంది అనమాట గంగవ్వ. బట్ హౌస్లో ఉన్న వాళ్ళే గంగవ్వ 1 వీక్ ఉంటుంది, 1 వీక్ తర్వాత వెళ్ళిపోతుంది. గంగవ్వ మన కాంపిటీషనే కానీ కానీ తెలీదు గంగవ్వ కూడా ఉంటుంది. వేరే వాళ్ళే పోవచ్చు, ఎందుకంటే గంగవ్వని ఇష్టపడేటోళ్ళు, గంగవ్వ మాటలు, గంగవ్వ కామెడీని ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆ విషయం ముందు ముందు తెలుస్తుంది అన్నమాట ఆ విషయం వాళ్ళకి. సో ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ ఏదైతే ఉందో అంటే యష్మికి పడ్డాయి, పృథ్వీకి పడ్డాయి, సీతకి పడ్డాయి, మణికంఠకు కూడా పడ్డాయి. ఇంకా నామినేషన్స్ ఉన్నాయి. ఆ నామినేషన్స్ ఎపిసోడ్ ఈరోజు ప్లే అవుద్ది. అండ్ ప్లే అయ్యాక ఎవరెవరు నామినేటర్లు ఉంటే అప్పుడు ఫైనల్గా వాళ్ళందరి నుంచి వీళ్ళు నామినేషన్లు, వీళ్ళకి ఈసారి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది అనేది మనకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు టెన్షన్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒక టెన్షన్, భయం మొదలైందంటే బయట మనం ఎట్లా పోర్ట్రేట్ అయినాం, మణికంఠ ఎట్లా పోర్ట్రేట్ అయ్యిండు, అసలు మణికంఠ టాప్ 5 కంటెంటర్స్ ఉండే అవకాశం ఉంది, మనం ఉంటామా ఉండమని ఒక టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. సో ఆ టెన్షన్లో ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఉన్న మణికంఠని వాళ్ళే కార్నర్ చేస్తారా, వాళ్ళ గ్రూప్లో ఉన్న మణికంఠని వాళ్ళు కనుక మళ్ళీ కార్నర్ చేస్తే మాత్రం వాళ్ళంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఎంత కార్నర్ చేస్తే అంత బయట పాజిటివ్ అయిపోతుంది. సో కొత్తగా 8 మంది కూడా వచ్చారు కాబట్టి ఈ వీక్ వాళ్ళ గేమ్ చూసాక నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళకి నామినేషన్స్ పడతాయి కాబట్టి అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గేమ్. అయితే ఇప్పటివరకు కొత్త వాళ్ళు వచ్చినాకైతే కొంచెం బాగుంది, నాకు నచ్చింది. మెయిన్గా అవినాష్ బాగుంది, మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ హరితేజ కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. మెహబూబ్ని పక్క పెట్టేసి ఆయన చూద్దాం, నాకు ఇప్పటివరకు అయితే నచ్చలేదు. లెట్స్ సీ, చూద్దాం. ఇంకా నెక్స్ట్ గంగవ్వ ఆబ్వియస్గా ఉన్నంతసేపు చేస్తుంది, రోహిణి అయినా అంతే. నైనిక కూడా బాగా చెప్పింది, విష్ణు గురించి చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో. నిజంగా విష్ణులో నేను ఇట్లే ఉంటాను కొంచెం, ఎందుకంటే బయట చూసే ఆడియన్స్, నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఏమనుకుంటుంటే నువ్వు కూడా కొంచెం ఫైర్ రావాలి, నీ నుంచి కూడా కొంచెం అంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని బయట ఆడియన్స్, నిన్ను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా కొన్నిసార్లు నువ్వు స్పిరిట్గా తీసుకోవాలి, స్ట్రాంగ్గా నిలబడాలి, గట్టిగా ఆడాలి. అట్లా ఆడినప్పుడు బయట ఇంకొంచెం నువ్వు ఇంకెక్కువ పాజిటివ్గా పోతావు. అభ్యాసం ఇప్పుడు నువ్వు చాలా బాగుంటున్నావు, ఉన్నంతసేపు నువ్వు చెప్పే పాయింట్స్ ఏదైతున్నావు ప్రతిదీ కూడా అగ్రీ చేస్తున్నావు. నేను ఇట్లే ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లే ఉంటున్నా, ఇదే నా గేమ్, ఇట్లే ఆడతా. నాకు ఏ ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్నే చూపిస్తా తప్పితే వేరే ఎమోషన్ నేను చూపించనని. తన వరకు ఓకే, విష్ణుప్రియ తన వరకు తను జెన్యున్గా ఉంటుంది. బట్ ఆ బిగ్ బాస్ అట్మాస్ఫియర్లో గేమ్లో వచ్చి చూసే ఆడియన్స్కి నిన్ను కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు కొంచెం స్పోర్టివ్గా ఉండాలి. సో అదే ఆడ నైనిక తనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది. బట్ తను మాత్రం నేను అట్లనే ఉంటా, అట్లే చేస్తా అంటుంది. సో అది అంత మంచిది కాదనేది నా ఒపీనియన్. సో గుడ్, నైనిక పాయింట్ ఈజ్ గుడ్. అందరూ కూడా మంచి పాయింట్స్ చెప్పారు అనుకో, అంటే అక్కడ కనపడ్డ సినారీ ఏదైతే ఉందో సో అదే చెప్పారు. నామినేషన్ అయితే చేసేసారు అనమాట. సో ఓవరాల్గా నిన్న జరిగిన నామినేషన్స్ కావచ్చు, ఏమనిపించింది, ఎవరెవరు మంచిగా ఆడతారనిపిస్తుంది, అంటే నెక్స్ట్ ఎవరెవరు మంచిగా గేమ్ టఫ్ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసాక ఫుల్ నామినేషన్స్ అయిపోతుంది. అండ్ అయిపోయాక మనం దాని గురించి అయితే క్లియర్గా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.